హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ? సో ఈ వీడియోలో నేనేం చూపించాలనుకుంటున్నాను అంటే నా హెయిర్ కేర్ రొటీన్. దట్ మీన్స్ సండే రోజు యూజువల్గా నేను ఎలాంటి హెయిర్ కేర్ రొటీన్ తీసుకుంటాను అంటే ఎవ్రీ వీకెండ్ సేమ్ రొటీన్ అయితే డెఫినెట్గా ఉండదు. ఒక్కొక్క వీకెండ్ ఒక్కొక్క హెయిర్ ప్యాక్ అనేది వేసుకుంటాను. కాకపోతే అన్నీ ఒక్క వీడియోలో చూపించలేను కదా, సో అందుకని చెప్పి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క కంటెంట్ చూపిద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో ఈరోజు ఫస్ట్ ఫ్లాక్ సీడ్స్ జెల్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఎలా పెట్టుకోవాలి, ఎలా యూస్ చేయాలి, వీక్లీ ఎనీ టైమ్స్ యూస్ చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్లీ ఒక ప్లెయిన్ బౌల్ తీసుకొని దాంట్లో కొన్ని ఫ్లాక్ సీడ్స్ యాడ్ చేసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. బేస్డ్ అపాన్ మీరు ఎన్ని ఫ్లాక్ సీడ్స్ తీసుకుంటారో సో దానికి ఒక 1.5 కప్ గ్లాస్ వాటర్ అనేది వేసుకోవాలి, అంటే మీ హెయిర్ లెంత్ని బట్టి. దాని తర్వాత దాన్ని బాయిల్ అవ్వడానికి వదిలేయాలి. ఒక 10 minutes బాయిల్ అవుతే మీకు ఇక్కడ నేను జెల్ ఎలా అయితే ప్రిపేర్ చేస్తున్నా కదా, సో ఆ జెల్ లైక్ కన్సిస్టెన్సీ అనేది రావాలన్నమాట. ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒక కాటన్ క్లాత్ ఆరెంజ్ ప్లెయిన్ కాటన్ క్లాత్ తీసుకొని ఇది కూల్ అవ్వాలి. ఫస్ట్ ఫ్లాక్ సీడ్స్ కూల్ అయిన తర్వాత ఆ కాటన్ క్లాత్లో తీసుకొని దాన్ని మనం ఇట్లా నేను ఎలా అయితే స్క్వీజ్ చేస్తున్నానో అలా స్క్వీజ్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ మీకు అంత స్క్వీజ్ చేయలేను అనుకుంటే మీకు ఎవరిపైన అయితే బాగా కోపం ఉంటుంది కదా వాళ్ళని గుర్తు చేసుకుంటే పని ఈజీగా అయిపోతుంది అనమాట. సో అలా స్క్వీజ్ చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ ఆ జెల్ని ఇంకా డైరెక్ట్గా అప్లై చేసుకోకుండా, సో ఇఫ్ ఇన్ కేస్ మీరు హెయిర్కి ఆయిల్ కనుక ఉంటే ఓకే, బట్ డ్రై స్కాల్ప్ మీద అప్లై చేసుకోవాలి అని అనుకున్నప్పుడు అది స్టిక్ అవ్వదు. కాబట్టి ఒక 2 to 3 drops కోకోనట్ ఆయిల్ అనేది వేసి దాన్ని మిక్స్ చేసిన తర్వాత హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలి. మధ్యలో ఇప్పుడు జున్నుకి హెయిర్ ప్యాక్ వేసిన తర్వాత జున్ను ఎక్స్ప్రెషన్ చూడండి అండ్ అలాగే జున్ను డైలాగ్ వినడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? అండ్ దాని తర్వాత నేను కూడా వేసుకున్న తర్వాత నేను ఎలా అయితే అంటే ఆఫ్టర్ బాత్ నా హెయిర్ ఎలా ఉందో కూడా చూడండి. మీరు అంత పెద్ద లాంగ్ హెయిర్ అయితే డెఫినెట్గా నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి, బికాజ్ నేను రీసెంట్గానే హెయిర్ కట్ చేయించుకున్నాను కాబట్టి. అదర్వైజ్ నా హెయిర్ హెల్దీగానే ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నా. ఈ వీడియోలో చూసిన తర్వాత హెల్దీగా ఉందా లేదా చెప్పి కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలాగే ఇంకా ఏమైనా వీడియో సజెషన్స్ ఉంటే కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ. యా, థ్యాంక్ యూ. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు హెయిర్కి ఒక్కొక్క స్టాండ్ రూట్స్ నుంచి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక 20 minutes వదిలేయండి, అంటే అది డ్రై అయిపోయేంత వరకు. స్టిక్ అవుతున్నట్టు అనిపిస్తే మాత్రం అప్పుడే హెడ్ బాత్ అనేది చేయకండి. లెట్ ఇట్ డ్రై ఫర్ సమ్ టైమ్ అండ్ దెన్ యూ కెన్ గో ఫర్ బాత్. సో బాత్ అయిపోయిన తర్వాత మీరు చెక్ చేసుకోండి, మీ హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది అండ్ యాజ్ వెల్ యాజ్ కొంచెం షైన్ కూడా వస్తున్నట్టు ఉంటుంది. ఫస్ట్లీ ఫ్లాక్ సీడ్స్ ఏంటంటే హెయిర్ గ్రోత్కి బాగా హెల్ప్ చేస్తుంది. ముందు నేను బ్యాంక్ వీడియోస్ చేసినప్పుడు ఆల్రెడీ మీకు ఐడియా ఉండాలి. నేను బ్యాంక్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు చాలా హెయిర్ ఫాల్ అనేది ఉండింది, బాల్ హెడ్స్ అనేవి ఎక్కువగా కనిపించేవి. సో దాని తర్వాత నుంచి నేను ఫ్లాక్ సీడ్స్ జెల్ అనేది యూజ్ చేసిన తర్వాత నాకు హెయిర్ అనేది రీగ్రోత్ ఉండింది, అంటే బేబీ హెయిర్ అనేది వస్తుందన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో నేను అది కూడా చూపిస్తాను. ఇంకా కంప్లీట్గా రాలేదు కాబట్టి నేను అక్కడ ఆఫ్టర్ బాత్ ఫ్రంట్ది చూపించలేదు. నెక్స్ట్ వీడియోలో ఇంకొక హెయిర్ ప్యాక్ వీడియో చేస్తాను కదా, అప్పుడు డెఫినెట్లీ చూపిస్తా. సో ఇది నా ఆఫ్టర్ బాత్ అనమాట. హెయిర్ ఎంత షైన్ అవుతుందో మీరు చూస్తారు, వీడియోలో కనిపిస్తుంది కదా. సో లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్.